నమస్తే, ఓహై కుకింగ్కి స్వాగతం. ఈ వీడియోలో టొమాటో చట్నీ ఎలా చేయాలో చూద్దాము. ఇది ఇడ్లీకి, దోశకి, పునుగులకి అలాగే నంచుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. హోటల్లో ఇలాంటి వెరైటీ మనం తినుంటాము. ఆ టేస్ట్ మనకి ఇంట్లో రావట్లేదే అని ఎదురు చూసే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. దీనికోసం నేను 4 పండు టొమాటోలు తీసుకున్నాను. నేను ఇక్కడ దేశీ టొమాటో తీసుకున్నాను, నాటువి. మీకు హైబ్రిడ్ టొమాటో దొరికినా తీసుకోవచ్చు, లేదంటే జామూన్ టొమాటో అంటారు కదా, అవి. వీటిని ముక్కలుగా తరుక్కోవాలి. మరీ సన్నగా చిన్నగా తరగాల్సిన అవసరం లేదు. కాస్త పెద్ద పెద్ద ముక్కలుగా తరిగినా కూడా సరిపోతుంది. నేను ఇలా కాస్త పెద్దవిగా తరిగి పెట్టుకున్నాను. తర్వాత ఒక పాత్రలో ఈ ముక్కలు వేసేసుకోవాలి. నేను కారానికి 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి మధ్యమంగా కారం ఉన్నాయి. నేను 6 తీసుకున్నాను. మీరు మీ రుచికి అనుగుణంగా తీసుకోండి. వీటిని కాస్త ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను, లేదంటే పట్టని అవి ఓపెన్ అయ్యి గింజలు మనకి చిందే అవకాశం ఉంది చేసుకుంటున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు. తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఒక అర టేబుల్ స్పూన్ అంతా బెల్లం వేసుకున్నాను. ఇది ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కింద చెప్పుకోవచ్చు. ఏదో మిస్సింగే అనిపిస్తూ ఉంటుంది మనం బయట తిన్నదానికి ఇంట్లో చేసుకున్న దానికి. బెల్లం చాలా టేస్ట్లో తేడా తీసుకొస్తుంది, చాలా ఎన్హాన్స్ చేస్తుంది, చాలా బాగుంటుంది, టేస్ట్ బ్యాలెన్స్ చేస్తుంది. బెల్లం వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకోండి. ఎక్కువ అవసరం లేదు, మనకి టొమాటో నుంచి కూడా నీళ్ళు వస్తాయి కాబట్టి కొంచెం నీళ్లు పోసుకొని అవి సగం అంతా మునిగేంత నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పటిదాకా స్టవ్ ఆన్ చేయలేదు. ఇప్పుడు అన్నీ వేసుకునేవన్నీ సామాగ్రి వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వేసిన సామాన్ అంతా కూడా ఉడకపెట్టుకోవాలి. టొమాటోని, పచ్చిమిరపకాయలని ఉడకపెట్టుకోవాలి. ఒక 8-9 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఇలాగ మెత్తగా అయినాయి. ఇంతవరకు ఉంటే సరిపోతుంది. నేను మధ్య మధ్యలో కలుపుకుంటున్నాను, లేదంటే అడుగంటినట్టు అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని రూమ్ టెంపరేచర్కు వచ్చిన తర్వాత ఇదంతా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. కొద్దిగానే నీళ్లు ఉన్నాయి, నేను సరిపడా నీళ్లు పోసుకున్నాను కాబట్టి నీళ్లతో సహా మిక్సీ జార్లోకి వేసేసుకుని ఒక 5 వెల్లుల్లి రెబ్బలు తొక్కతో సహా వేసుకుంటున్నాను. దీంట్లోనే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇది ఇప్పుడు మెత్తగా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలాగుంది, చూపిస్తున్నాను. ఇలాగా మెత్తగా చేసేసుకోవాలి. మనకి బయటది ఎప్పుడు కూడా మెత్తగానే ఉంటాయి, మనకి ముక్కలు టొమాటో తగలవు, అందుకని నేను మెత్తగా చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండ్లీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకొని అర టీ స్పూన్ ఆవాలు, ఒక 15 కరివేపాకు వేసుకొని ఇవంతా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ దీంట్లో వేసేసేయాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం హై ఫ్లేమ్ పెట్టుకుంటే టొమాటో పేస్ట్ మాడిపోయే అవకాశం ఉంది. లోలో పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పటిదాకా నేను ఉప్పు వేయలేదు. ఇప్పుడు మొత్తానికి సరిపడా ఉప్పు వేసాను. ఇలా చివర్లో వేస్తే మనకి ఎంత వేయాలి అనేది కరెక్ట్గా తెలుస్తుంది. నేను అందుకని చివర్లో వేసాను. ఒక 2-3 నిమిషాలు, 3-4 నిమిషాలు కాస్త మధ్య మధ్యలో కలుపుకుంటున్న తర్వాత చూడండి ఇలాగ తయారవుతుంది. ఇలాగ చివర్లో ఒకసారి మరిగించుకోవటం వలన మనకి పోపులో వేసిన దినుసుల ఎసెన్స్ అంతా ఈ చట్నీకి పడుతుంది. అప్పుడు చట్నీ చాలా బాగుంటుంది. చూడండి ఇలాగా పల్చగానే ఉంటుంది ఈ చట్నీ అనేది, గట్టి పడదు. అందుకని ఒక 2-3 నిమిషాలు, 3-4 నిమిషాలు కాస్త అలాగా స్టవ్ ఆన్ చేసుకుని వేడి చేసుకున్న తర్వాత మనకి చట్నీ రెడీ అవుతుంది. చాలా సులభంగా చేసుకోవచ్చు. ఒకసారి చేసి చూసుకొని మీ అభిప్రాయాన్ని తెలపండి. ధన్యవాదాలు.